మాట్లాడు వంశరాజ్ జిల్లా డిఎన్టీ వచ్చిరా. ముఖ్యంగా కవితక్క గారికి ఇలా ఖమ్మం జిల్లా తరపున బీసీ సంఘం తరపున ఫస్ట్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇవాళ నేను ఇక్కడికి వచ్చిన కాడి నుంచి ఒక అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే, అందరం బీసీలం అయినా నాదిది 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 అని చెప్పుకుంటున్నాం. ఇదే మెయిన్ మనకున్న మైనస్ నేను అర్థం చేసుకుంది. అయితే ఏంటంటే ఇక్కడ వాళ్ళు మిగతా అదర్ క్యాస్ట్లో ఎలాగైతే వాళ్ళు కూడా రకరకాలు ఉన్నారు. కానీ వాళ్ళు ఎక్కడ వాడు మావోడు వీడు మనోడు కాదని చెప్పుకోరు, వాళ్ళంతా ఒకటే అంటారు. కానీ మన బీసీల కాడికి వచ్చేవరకే మనది ఆ కులం వాడిది ఆ కులం వాడిది ఆ సంఘం ఈ సంఘం అంటున్నా. కానీ ఖమ్మం జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ బీసీలు అంతా ఒకటే. ఒకే సంఘంగా ఉంటే మాత్రం 50% కంపల్సరీగా సాధిస్తామని నేను అనుకుంటున్నాను. బీసీలంతా ఒక తాటి మీద నడిచినప్పుడు కంపల్సరీగా మనం ఏదైతే అనుకుంటున్నామో దాన్ని మనం సాధిస్తామని మీ అందరి సమక్షంలో నేను తెలియజేసుకుంటున్నాను. నా అవకాశం ఇచ్చినందుకు కవిత గారికి ధన్యవాదాలు చేస్తున్నాను. మిగతా వరకు కూడా టైం ఇవ్వాలి కాబట్టి రావుస్తుంది. థ్యాంక్ యూ. హుసేన్ గారిని మాట్లాడవచ్చు. అక్కడ హుసేన్ విద్యార్థి నాయకుడు. పెద్దలు గౌరవనీయులు, పెద్దలు గౌరవనీయులు, ఈ కార్యక్రమం ముఖ్య అతిథి మా ఆత్మీయ సోదరి కల్వకుంట్ల కవితక్క గారికి నమస్కారాలు తెలియజేస్తూ, అలానే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బీసీ సంఘ నాయకులు పెద్దలందరికీ కూడా నమస్కారాలు. పోరాటం ఎక్కడుంటే నేను అక్కడ ఉంటా అని చెప్పేసి కేసీఆర్ గారి లానే ముందు చూపుతో ఏ కార్యక్రమం తీసుకున్నా ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేసే విధంగా ముందుకు పోతున్నటువంటి మన కవితక్క, బీసీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా మోసం చేస్తుందని ముందే పసిగట్టి ఈ జాతుల పక్షాన 3 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మనం అందరం కవితక్క గారిని అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ, అక్క బీసీలు 46% రిజర్వేషన్లతో పాటు బీసీఈలో ఉన్నటువంటి ముస్లిం సంచార జాతుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10% రిజర్వేషన్ల గురించి నేను మాట్లాడుకుంటున్నాను. ఇప్పుడు ఈ 10% రిజర్వేషన్లు ఎవరైతే ఉన్నారో ఈ 35 లక్షల మంది జనాభాని సపరేట్గా ఇచ్చినా కూడా మాకు అభ్యంతరం లేదు. లేకపోతే బీసీలతో 46తో పాటు ఇంకో 10% పెంచి 56 ఇచ్చినా కూడా మాకు అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకి ఈ సంచార జాతులకి బీసీలకి కొట్లాడ పెట్టాలని చూస్తుంది. కాబట్టి ఇలాంటి చర్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తే మాత్రం పెద్ద ఎత్తున మేము ముస్లిం సమాజం నుంచి యువకులు ఇంటలెక్చువల్స్ అందరం కూడా కాంగ్రెస్ పార్టీ మీద పెద్ద ఎత్తున యుద్ధం ప్రకటిస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అక్క ఈ నోరు లేని జాతుల పక్షాన మీరు ఖచ్చితంగా ముందుండి నడిపించాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఎప్పుడు మేము ప్రతిసారి చాలా అవమానాలకు గురవుతూ వస్తున్నాం. ఈ సమాజంలో 2వ శ్రేణి పౌరులుగా బతుకుతూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా సరే మమ్మల్ని ఒక నిచ్చెన మెట్లకు వాడుకుంటున్నారే తప్ప మమ్మల్ని రాజకీయంగా కానీ ఉద్యోగపరంగా కానీ విద్యాపరంగా కానీ మమ్మల్ని ముందుకు తీసుకొని పోయే అంశాల్లో మమ్మల్ని ఎప్పుడూ చిన్నచూపు చూస్తూనే ఉన్నారు. కాబట్టి ఈ జాతుల పక్షాన మీరు ముందు అక్కలక్క మా జాతులన్నింటినీ కలుపుకొని పోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేము కోరుతున్నాం. అదే కాకుండా మేము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీలో ఒక్క మంత్రి కూడా ముస్లిం లేడు, ఒక్క ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేడు. ఇప్పుడు ఎవరైతే ఈ కాంగ్రెస్ పార్టీ ముస్లింల పక్షాన్ని మేము ఉన్నామని చెప్తుందో మీరంతా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ కాంగ్రెస్ పార్టీ బీజేపీ డైరెక్షన్లో ముందుకు పోతుందా లేకపోతే ముస్లిం పక్షాన్ని ఉందా అని చెప్పేసి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ముస్లిం యువతకి ఉపాధి కల్పించడంలో కావచ్చు, విదేశాలకు పంపించి ఉన్నత విద్య స్కాలర్షిప్ ఇవ్వడంలో కావచ్చు, 25 లక్షలు ఇచ్చి ఎప్పుడూ మేము విదేశాలకు వెళ్ళలేమేమో ఇక్కడే మా బతుకులు ఇట్లే ఉండాలేమో అని చెప్పి చాలా సందర్భాల్లో మేము అనుకున్నాం. అలాంటిది కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మా చాలామంది యువత ఇవాళ విదేశాల్లో ఉండి ఇవాళ ఉన్న స్థాయిలో బతుకుతున్నారంటే అది కేసీఆర్ గారు పెట్టిన భిక్షే. అదీ కాకుండా మాకు ఉండేదే 2-3 పండుగలు, అది రంజాన్ బక్రీద్ అవి అని 2-3 పండుగలకు కూడా బట్టలు కూడా కొనుక్కోలేని పరిస్థితి ఉంటుంది చాలామంది ముస్లిమ్స్లో. అలాంటి కులాలను గుర్తించి కేసీఆర్ గారు ప్రతి సంవత్సరం రంజాన్ తోఫాని ఇస్తూ ఉండేవాళ్ళు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ బట్టలు ఇవ్వలేదు,
దాని తర్వాత ఒక్క విద్యార్థిని కూడా విదేశాలకు పంపించలేదు ఇప్పటి వరకు. కాబట్టి ఇవన్నీ కూడా ముస్లిం సమాజం గమనిస్తూనే ఉంది. ఇప్పుడు ఈ 10% రిజర్వేషన్లో కూడా మీరు పెద్దక్క లెక్క మా ఏలు పట్టుకొని ముందుకు తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈ 10% రిజర్వేషన్ల కోసం ఈ ముస్లిం సంచార జాతులన్నింటినీ కూడా ఇంటలెక్చువల్స్ సపరేట్గా హైదరాబాద్ వేదికగా ఒక సౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా నిర్వహించి పెద్ద ఎత్తున ఈ 10% రిజర్వేషన్ల కోసం మీరు ఈ ముస్లిం సమాజాన్ని ముందు తీసుకెళ్లాలని కోరుకుంటూ, ఇంకో విషయాన్ని మీకు గుర్తు చేయాలనుకుంటున్నాక, రాజ్యాంగబద్ధమైనటువంటి ఫలాలను అనిపించడంలో మేము చాలా వెనకబడి ఉన్నాం. ఇవాళ బీజేపీ ప్రభుత్వం అందరికీ సమాన హక్కులు కల్పిస్తామని చెప్పేసి మా విషయానికి వచ్చేసరికి నిజంగానే హక్కులు కల్పిస్తుందా అంటే దానికి సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఈరోజు బీజేపీ ఉంది ముస్లింలని. ఎగ్జాంపుల్, నేను మా పాప కోసం ఒక చిన్న ఉదాహరణ చెప్పాలనుకుంటున్నా. మా పాప చదువు కోసం నేను ఒక లాస్ట్ మంత్ హైదరాబాద్ వెళ్ళాలనుకున్నా. ఇల్లు చూసే క్రమంలో నేను ఇల్లు చూస్తున్నానక్క. ఇల్లు చూస్తున్న క్రమంలో ఏమైందంటే, ఇల్లు చూస్తున్నాం అంతా బాగానే ఉంది, మంచి మాట్లాడుతున్నాం. దాని తర్వాత అగ్రిమెంట్ కోసం నేను ఆధార్ కార్డు వాళ్ళకి పంపించాల్సి వచ్చింది. అగ్రిమెంట్ చేస్తామయ్యా, ఆధార్ కార్డు పంపించండి అంటే ఆధార్ కార్డు పంపించిన తర్వాత నా పేరు చూసి నేను ఇచ్చిన అడ్వాన్స్ ఏదైతుందో అది వెనక్కి పంపించారక్క. ఎందుకు అంటే మేము ముస్లింలు కావా, మేము ఇవ్వమయ్యా అని చెప్పారు. ఇది 1-2 కాదు, ఒక 5 చేశారు. ఈ 20 రోజుల్లో ఒక 5 అలా నా దగ్గర నుంచి అడ్వాన్స్ తీసుకొని నా పేరు చెప్పంగానే మేము ముస్లింలకు ఇవ్వమని చెప్పినాం. అప్పుడు మాకు చాలా బాధ అనిపిస్తుంది. అసలు మేము ఎక్కడున్నాం, ఈ సమాజంలో ఉన్నామా లేమా అని చెప్పేసి మేము చాలా బాధపడుతున్నాం. అది ఆత్మగౌరవ సమస్య కూడా మాకు ఉన్నదక్క. కాబట్టి మీరు ఈ కులాల్ని ప్రేమతో దగ్గరకు తీసి ఒక పెద్దక్కగా మమ్మల్ని అందరినీ ఆదరించి ముందు తీసుకొని పోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కవితక్క గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలంగాణ, జై జాగృతి. థ్యాంక్ యూ హుసేన్. కర్ణెకాటి ఉపేందర్ గారు ఆరికటక ఖమ్మం జిల్లా అధ్యక్షులు. ఉపేందర్ గారు ఆరికటక, ఇక మైక్ ఇచ్చేది. అక్క నమస్తే అక్క. బీసీ కుల సంఘాల తరఫున ఈ ఖమ్మం జిల్లాకి విచ్చేసిన మన పెద్దలందరికీ, బీసీ కుల సంఘాల నాయకులందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మా ఆరేకటిక కులం సంఘం ఖమ్మం గురించి మాట్లాడాలంటే, ఇక్కడ సండేస్ వచ్చినాయంటే డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో అంటే నాన్ వెజిటేరియన్స్ తినేవాళ్ళు అందరూ నాన్ వెజ్ మటన్ చికెన్ తింటారు కదా. కానీ ఇక్కడ 5 years అవుతుంది ఒక స్లాటర్ హౌస్ అనేది లేదు ఇక్కడ. సో స్లాటర్ హౌస్ లేకపోవడం వల్ల ఏమవుతుంది, ఖమ్మంలో ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే మటన్ షాపులు ఉన్నాయో వాళ్ళందరూ వాళ్ళ ఇంట్లో కోసుకుంటున్నారు. సో అది నియర్ బై సరౌండింగ్స్లో కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది. సో ఒక స్లాటర్ హౌస్ అనేది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అది ఒకటి ప్రొవైడ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం అక్క. అండ్ బీసీ ముఖ్యంగా మన ఎంతమంది అయితే మన బీసీ సంఘాలు ఉన్నాయో వీళ్ళందరికీ కొన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి అక్క. లైక్ లోన్స్, స్కీమ్స్ అండ్ డిఫరెంట్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో మన బీసీ ఆర్గనైజేషన్ అంటే బీసీ దాన్ని ఏమంటారు, కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్కి ఎలా అప్రోచ్ అవ్వాలి అంటే ఇక్కడ కూడా చాలామంది ఇల్లిటరేట్సే ఉన్నారు. సో వాళ్ళకు ఒక స్కీమ్ ఉంది, దాన్ని ఎలాగా తెచ్చుకోవాలి అండ్ దాని ప్రాసెస్ ఏంది, దాన్ని ఎవరిని అప్రోచ్ అయితే వాళ్ళు కరెక్ట్గా గైడ్ చేస్తారు. లైక్ డూ ఇట్ యువర్ సెల్ఫ్ టైప్లో దీన్ని సింపుల్గా వీళ్ళని ఒక మీడియేటర్స్ని అప్రోచ్ అవ్వకుండా, ఎస్ మన క్యాస్ట్కి మన కులానికి ఈ స్కీమ్స్ ఉన్నాయి, ఓకే ఈ స్కీమ్స్ మనం డైరెక్ట్గా పలానా బీసీ కార్పొరేషన్కి వెళ్ళి మనం దాన్ని అప్లై చేసుకునే అంటే ఇంట్లో నుంచే అప్లై చేసుకునేటట్టుగా, ఇంట్లో నుంచి అప్లై చేసుకున్నప్పుడు కన్సర్న్డ్ ఆఫీసర్, బీసీ కార్పొరేషన్ ఆఫీసర్ కన్సర్న్డ్ హౌస్ నెంబర్కి, కన్సర్న్డ్ ఫోన్ నెంబర్కి డైరెక్ట్గా కాల్ చేసి ఇంటికి వచ్చి నియర్ బై సరౌండింగ్స్లో వెరిఫికేషన్ చేసుకుంటే సరిపోతుంది. దానికోసం చాలా పెద్ద లాంగ్ ప్రాసెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 lakhs లోన్ వరకు కొల్లెటరల్ ఫ్రీ చేయాలి దాన్ని. అర్థమైంది. బిల్లు, రిజర్వేషన్ బిల్లు, కులగణన మీద ఫోకస్. రైట్ మ్యామ్, సారీ. ఇది మన స్టేట్ ఫార్మేషన్ అయిన తర్వాత కేసీఆర్ గారు సమగ్ర కుల గణన చేశారు. మరి రీసెంట్గా సెక్రటేరియట్ నుండి ఒక ఆఫీసర్, సో అతను ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసిండు. ఏమని, కేసీఆర్ గారు గతంలో చేసిన కులగణన అది సక్రమంగా లేదంట.
మరి 10 years నుండి ఈయన ఏం చేస్తుండో నిద్రపోతుండా? 11th year కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ లేదు. సో నౌ దిస్ ఈస్ ద టైమ్ టు టార్గెట్ హిమ్. ఈజ్ దట్ అ పాయింట్ దట్ యూ వాంట్ టు ప్రూవ్? సో థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో మచ్. జై తెలంగాణ. జై తెలంగాణ. అట్లనే ఇప్పుడు మస్తాన్ గారు సంచార ముస్లిం గారడి సంఘం అని గారడి చేస్తారా? అందరికీ నమస్కారం. స్పెషల్గా అక్కగారికి నమస్కారం, ఎందుకంటే మా గురించి ఇంత దూరం వచ్చారు. నాకు చాలా ఆనందం ఉంది, ఇంతమంది పెద్దలు కళాకారులు మధ్యలో మాట్లాడుతున్నాను నేను. నా పేరు మస్తాన్ గారెడి, వాళ్ళం మేము సంచారం. కొద్దిగా ఆర్డర్ అన్న ప్లీజ్, కొద్దిగా సీరియస్ మీటింగ్ కదా, దయచేసి కొద్దిగా సౌండ్ అంటే పెంచండి. గట్టి చెప్పు బ్రదర్. ఓకే, ఇప్పుడు మేము సంచార ముస్లిమ్స్ 14 కులాలకి చెందిన వాళ్ళం ఉన్నామండి. ఇందులో కనీసం ఒకళ్ళకి ఆధార్ కార్డు, రేషన్ కార్డు అనేది లేవు. వాళ్ళకి కులగణన చేయడం చాలా కష్టం. ఎక్కడో దూరంలో అడవి ప్రాంతంలో ఉండి వాళ్ళు డేరాల్లో నివాసిస్తూ ఉండే వాళ్ళకి ఈ కులగణన చేయడం అంటే చాలా కష్టం అండి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు, ఏ ఊర్లో ఉంటారో తెలియదు. సంచార జాతులు అంటే ఊరు తిరుగుతూ బతికే వాళ్ళు. వీళ్ళకి కులగణనలు చేయకుండా వీళ్ళకి ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం మోసం చేస్తుంది అని నాకు అనిపిస్తుందండి, మా వాళ్ళకు కూడా అనిపిస్తుంది. మరి మేము చెప్పేది ఏంటంటే, మాకు కూడా ఇందులో సంచార ముస్లిమ్స్ అంటే 10% ఉన్న మేము ఇప్పుడు కులగణనలో తీసుకోవాలని మా యొక్క పోరాటం అండి. నా పేరు మస్తాన్ అండి. ఓకే, కొన్ని తీసుకొచ్చాను మేడం, మీకు చూపించడానికి ఒక 2 ఐటమ్స్ చూపిస్తాను మేడం. మాకు చాలా సంతోషంగా ఉంటుంది. చూద్దామా గారడి? ఓకే, చూపించండి బ్రదర్. థ్యాంక్ యూ. షూర్ ప్లీజ్. అంత లోపల పత్తిపాక రమేష్ గారు, పెరిక సంఘం ఎక్కడున్నారన్నా? పత్తిపాక రమేష్ గారు, పెరిక సంఘం. ఈ అవకాశం కల్పించిన ఈ గౌరవ అధ్యక్షులు, అదే రకంగా మన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మన నేత దార్శనికుడు కేసీఆర్ గారి పుత్రిక కవిత గారికి పాదాభివందనం తెలియపరచుకుంటూ, మనం ఎవరిని చెప్పుకున్నా మన బీసీ సంఘాల్లోని ఆవేదనలు చెప్పుకుంటా ఉన్నాం, ఎవరి కులంలో ఎన్నెన్ని ఇబ్బందులు పడతా ఉన్నాం చెప్తా ఉన్నాం. కానీ దీనికి ఏకైక మూల కారణం ఏంటి అంటే, మైనార్టీ వర్గంలో ఉండే యూనిటీ మెజార్టీ వర్గాలలో మనం లేకుండా అయిపోతా ఉన్నాం. మైనార్టీ వర్గం మీన్స్ అది ఓసీలలో అతి తక్కువ పర్సెంట్ ఉన్న కులాలు ఏమైనా కావచ్చు, వాళ్ళల్లో ఉండే యూనిటీ, వాళ్ళు ఏ పార్టీలలో నుంచి వచ్చినప్పటికీ వాళ్ళల్లో ఉండే యూనిటీ అధిక శాతం జనాభా ఉన్నటువంటి బీసీ కులాలు, ఎస్సీ ఎస్టీ కులాలు ఏమైనా కావచ్చు, దిగజారిన జాతులం మనమంతా. కానీ మనలో యూనిటీ లేదు. ఏదో రకంగా మనల్ని దోచుకుంటా ఉన్నారు. ఒక్కొక్క కులంలో 2-3 వర్గాలుగా చేసి ఎవరైతే మైనార్టీ వర్గంగా ఉన్నటువంటి ఓసీలు ఉన్నారో వాళ్ళకు కావాల్సినటువంటి రిజల్ట్ని మన ద్వారా తీసుకోగలుగుతున్నారు. వాళ్ళు చేసే కృషి తక్కువ, కష్టపడేది, జెండాలు మోసేది అన్నీ మనం, కానీ వాటి ఫలితాలు, వాటి సారం అనుభవించేది మాత్రం ఓసీలు మాత్రమే. దయచేసి దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సిందిగా ముందుగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పోతే మేము పెరిక కులస్తులం. రాష్ట్ర వ్యాప్తంగా మేము 8 నుంచి 10 లక్షల మంది సుమారు ఉంటాం. 8 లక్షలు కంపల్సరీ ఉంటాం. కానీ మా జనగణనలో 2,50,000, 2 లక్షల నుంచి 3 లక్షల లోపు మాత్రమే చూపిస్తుంది ఈరోజు ఉన్న ప్రభుత్వం. ఇది అత్యంత దారుణం. 8 లక్షల మా పెరిక జనాభా సమీకరణలోనే గణనలోనే ఇంత తేడా ఉన్నప్పుడు 30-40 లక్షలు ఉన్నటువంటి మన బీసీలలో అత్యధికులు ఉన్నటువంటి మున్నూరుపు కాపు, అదే రకంగా ముదిరాజులు, యాదవులు, గౌడలు, ఇటువంటి పెద్ద పెద్ద కులాలలో కూడా ఎన్నో రకాల అవకతవకలు జరిగిన మాట వాస్తవం. ఇది 100% ఇప్పుడు మనందరం ఎవరిని చెప్పుకున్నా అదే. కాబట్టి దాంట్లో సంపూర్ణమైనటువంటి అవేర్నెస్ తీసుకొచ్చి ఈ ఉన్న 10 రోజులలో మళ్ళీ అవకాశం కల్పిస్తున్నారు. కాబట్టి మన బీసీ గణనకి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రోత్సహించి ఆ గణన కరెక్ట్గా జరిగేదానికోసం కృషి చేయాల్సిందిగా కోరుతూ, అదే రకంగా కవిత గారి నాయకత్వం గురించి 2 ముక్కలు చెప్తాను, చెప్పి ముగిస్తాను. నేను పార్లమెంట్ సందర్శన కోసం ఢిల్లీ వెళ్ళడం జరిగింది. మేము ఛాంబర్ ఆఫ్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్గా ఉంటాం గతంలో. ఆ రోజు వెళ్ళినప్పుడు 40 మంది మాతో పాటు సభ్యులు, అది కలప శాఖ కావచ్చు, వివిధ రకాల శాఖల నుంచి అందరం నాయకులు కలిసి వెళ్తే, మేడం గారికి మేమెవరో కూడా తెలియదు, కవితక్కకు హూ ఈజ్ పత్తిపాక రమేష్ తెలియదు అసలు ఆమెకి మేమెవరు. కానీ మేము ఇట్లా ఖమ్మం నుంచి వచ్చామండి, ఇట్లా అని చెప్పగానే
తను పార్లమెంట్ నుంచి బయటకు వస్తూ కూడా మళ్ళీ లోపలికి వచ్చి మాకు పర్మిషన్ తీసుకొని 15 మినిట్స్ మా కోసం కేటాయించి మాకు కావాల్సిన అన్నీ చూపించి, మేము ఏ పార్టీ అనేది తెలియదు, మేము ఎవరిమీ కూడా తెలియదు, అటువంటి అకుంఠిత దీక్షతో మన ప్రాంతం, మన ప్రజలు, మన ఖమ్మం, మన రాష్ట్రం అనేటువంటి ప్రత్యేక సోయితో ఆలోచించి మనం సంతృప్తిగా ఉండాలి అని చెప్పేసి ఊరు కాని ఊరు, రాష్ట్రం కాని రాష్ట్రం, రాజధాని నగరంలో, అక్కడ దేశానికే రాజధాని నగరంలో మా కోసం 15 నిమిషాలు టైం కేటాయించడం వారికి మళ్ళొకసారి మిమ్మల్ని పాదాభివందనం చెప్తా ఉన్నామా. ఇటువంటి నాయకుల రక్షణలో మనం కనుక ఏ విషయాన్నైనా ముందుకు తీసుకెళ్ళగలిగితే 100% ఆ నాయకత్వంలో మనం విజయం సాధించడానికి 100% స్కోప్ ఉంది. అదే రకంగా రెండే ముక్కల్లో ఆర్జేసీ కృష్ణ గారు నాకు వారితో దగ్గర సన్నిహిత సంబంధం ఉంది. వారికి కూడా విపరీతమైన బీసీ పిచ్చి, తప్పుగా అనుకోకండి, విపరీతమైన బీసీ పిచ్చి. మనిషి ఇట్లా షివర్ అవుతూ ఉంటాడు ఏదైనా బీసీకి వ్యతిరేకంగా ఎవరైనా చెప్తా అంటే, అన్న అట్లా ఎందుకన్నా అవుతావు అంటే తట్టుకోలేడు. మనోళ్ళు మంచోళ్ళు కాదు, మనోళ్ళు అంటే అతను ఆవేదన. మనం ఇట్లా వీళ్ళతో ఇంత కృషించిపోయే పరిస్థితి వస్తుంది, మనల్ని ఇట్లా అనగదొక్కుతా ఉన్నా మనలో మనకి కనీసం ఆలోచన రాదు, ఒకరినొకడు మనలో మనం కొట్టుకోవడం సరిపోతూ ఉంది. మనల్ని ఈ రకంగా ఆడుకుంటూ వాడుకుంటూ మిగిలిన ఏదైతే ఓసీలు ఉన్నారో వాళ్ళు మనల్ని వాడుకొని వాళ్ళ యొక్క పబ్బం గడుపుతూ ఉన్నారు అనేటువంటి ఆవేదన విపరీతంగా ఉంటుంది కృష్ణ గారికి. అంటే వారితో నాకు దగ్గరగా ఉన్న అనుబంధంతో చెప్తున్నా. అదే రకంగా పగడాల గారు కావచ్చు, మిగిలిన పెద్దలు ఎవరైనా కూడా కావచ్చు. దయచేసి మీ అందరికీ కూడా నా అప్పీల్ ఏంటంటే, సామాన్యుడు అయినా కూడా మన రక్తం నాయకుడికి ఉండే రక్తమే, కోటీశ్వరుడుకున్న రక్తమే మనకున్నది కూడా. మనలో ఆ పిచ్చి ఉండాలి. మన సొసైటీలో మనం బీసీలో అనగారిపోతా ఉన్నాం, మనల్ని తొక్కుతా ఉన్నారు, ఎస్సీలు అనగారిపోతా ఉన్నారు, తొక్కుతా ఉన్నారు అనేది ప్రతి ఒక్కళ్ళలో పిచ్చి మొదలైతే ఆ పిచ్చి కంపల్సరీ పరాకాష్ఠకు చేరితే అదే యుద్ధం అవుతుంది. తెలంగాణ ఎలా సాధ్యమైందో మంది కూడా మన హక్కులు కూడా ఇలాగే సాధ్యం అవుతాయి. దయచేసి ఆ విధంగా ముందుకు పోవాల్సిందిగా కోరుతా ఉన్నా. మొన్న మన మందకృష్ణ గారు చేసిన ఉద్యమానికి వారు చేసినటువంటి ఉద్యమానికి భాగంగా మన మోడీ గారు వారిని సపోర్ట్ చేసి వాళ్ళ కావాల్సిన హక్కుని కల్పించినప్పుడు దానికి సంబంధించి ఒక వ్యక్తి తన ఆవేదన చెప్పాడు. ఒక దళిత వ్యక్తి, ఒక మాదిగ సోదరుడు, ఈ 75 సంవత్సరాలు మా తల్లిని మర్చిపోయి ఇందిరాగాంధీనే మా తల్లి అనుకొని మేము సేవ చేసాం, ఇస్తర్లో ఉప్పేస్తే చాలు మేము దానికి లోబడి వారి కోసం ఎన్నైనా చేసాం, మా జీవితాలనే త్యాగం చేసాం, కానీ 70 సంవత్సరాలలో మమ్మల్ని గుర్తించలేదు. ఒక నాయకుడు గుర్తించి మమ్మల్ని కావలించుకుంటే తట్టుకోలేకపోతా ఉన్నాయి మిగిలిన పార్టీలు, మిగిలిన పెద్ద మనుషులు అని అన్నాడు. మొన్న మధ్య నేను యూట్యూబ్లో చూసా. దయచేసి ఇప్పుడున్న మన నాయకత్వం, కవిత గారు ఏ రకంగా అయితే మన ముందుకొచ్చి దీన్ని తీసుకున్నారో, ఈ ఉద్యమాన్ని రేయంబగళ్ళు కష్టించి మా అందరిని మేలుకొల్పి మా కోసం మీరు కష్టించి కంపల్సరీ మీకు కూడా ఆ ఉన్నత స్థాయి రావాలి. మేమందరం పేరున ప్రతి ఒక్కళ్ళం కూడా మిమ్మల్ని పొగుడుతూ ఉన్నతంగా మిమ్మల్ని ఒక దేవిగా, ఒక దేవతామూర్తిగా కొలిచే రోజులు భవిష్యత్తులో ఉండాలని, అదే రకంగా బీఆర్ఎస్ పార్టీకి కూడా రాబోయే రోజులు మళ్ళీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అవ్వబోతా ఉన్నారు. ఆ రోజు రంగులు హంగులు చూడకుండా నిజమైన కార్యకర్తల్ని గుర్తించి గౌరవించాల్సిందిగా మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ రమేష్ అన్న. ఇప్పుడు